హరి ఓం. ఆత్మజ్ఞానాభిలాషలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానులారా, ఓం నమో బ్రహ్మని. ఈరోజు మనం భారతీయ తాత్విక వివేచనను గొప్పగా వివరించినటువంటి రామతీర్థ స్వామి యొక్క ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళినటువంటి నిసర్గదత్త మహారాజు గురించి మనం ఆయన ధ్యాన స్థితి గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. మనకి రామతీర్థస్వామి బ్రహ్మతత్వమును సూటిగా వివరిస్తే, నిసర్గదత్త మహారాజ్ మానవుని యొక్క నిజ స్థితిని నిరూపణ చేశారు. 20వ శతాబ్దంలో అంత సూటిగా మానవుని నిజతత్వాన్ని వివరించిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఈరోజు వారి గురించి చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన బొంబాయిలోని ఓ మురికి వాడలో బీడీ కార్మికుని ఇంట జన్మించారు. ఆత్మజ్ఞానాభిలాషతో సద్గురువు శ్రీ సిద్ధరామేశ్వర మహారాజ్ వారి నుండి దీక్షను తీసుకున్నారు. సద్గురువులు అందించినటువంటి ఆత్మతత్వమును ధ్యాన అనుష్ఠానముల ద్వారా 3 సంవత్సరముల కాలం భక్తి శ్రద్ధలతో ఆచరించి మానవుని నిజతత్వ వివేచనను, అంతరజ్ఞానమును, ఆత్మ సాక్షాత్కారమును పొందినటువంటి మహాజ్ఞాని నిసర్గదత్త మహారాజ్. ఆయన సన్నని ఇరుకు సందులో ఉన్నటువంటి తన నివాసంలో 50 సంవత్సరాల కాలం తను పొందిన నిజతత్వ నిరూపణను ప్రపంచ ధ్యానులందరికీ కూడా పంచారు. రమణ మహర్షి రూపరహిత పరమాత్మను నేనెవరు అనేటటువంటి జ్ఞానబోధ ద్వారా ప్రపంచ జిజ్ఞాసులకు ఎలా జ్ఞానాన్ని అందించారో, అదేవిధంగా మానవుని యొక్క నిజతత్వ నిరూపణను నిసర్గదత్త మహారాజ్ 50 సంవత్సరాల కాలం ప్రపంచంలోని ధ్యానులందరికీ కూడా తన జ్ఞానాన్ని పంచారు. వీరిని మనం రమణ మహర్షి వారిని కానీ, రామతీర్థస్వామి వారిని కానీ, జిడ్డు కృష్ణమూర్తి గారిని కానీ, నిసర్గదత్త మహారాజును కానీ అర్థం చేసుకోవాలంటే పదాలని పట్టుకోవడం కాదు. ఇవి ప్రవచనాలు కాదు. ప్రతి మాట ఒక ధ్యానం. ఆ ఆలోచన స్థితి మన నిజస్థితికి తీసుకువెళ్ళేటటువంటి మార్గాలు. దీనిని ప్రతి పదాన్ని కూడా అనుష్ఠానపరచగల వాళ్ళకే ఇది వారి యొక్క తత్వం అర్థమవుతుంది. చూడండి, ఆయన ఆత్మజ్ఞానులారా ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఆయన తన నిజతత్వాన్ని ఎంత గొప్పగా వివరిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించడం కాదు, ప్రతి శబ్దాన్ని మన హృదయంలో పదిలిపరుచుకోవాలి, దాన్ని అనుష్ఠానపరచాలి. అప్పుడే వారి యొక్క నిజతత్వ నిరూపణ మనకు నిర్ధారణ అవుతుంది. ఆయన తన నిజస్థితిని వివరిస్తూ ఏం చెప్తారంటే, నా
నిజస్థితి నిరూపణ చేయడం అనేది నాకు ఒక అవరోధం. ఎందుకంటే నేను 81 సంవత్సరాలుగా జీవించినటువంటి ఈ జీవన విధానం అంతా కూడా, అక్కడ నేను గడించిన అనుభవం అంతా కూడా నాకు అవరోధమే. ఎందుకంటే బ్రహ్మము అనే తత్వము ఎప్పుడూ నాలోనే ఉంది. నా ఉనికి నాకు అవరోధమే కదా. అయితే నా దగ్గరకు వచ్చేవారికి నా వల్ల ఏదైనా ఉపయోగం ఉంటే ఉండవచ్చు, కానీ నా వల్ల నాకు ఏ విధమైన ఉపయోగమూ లేదు అంటున్నారు ఆయన. తన ఉనికిని కూడా ఆయన అంగీకరించడం లేదు. ఈ 81 సంవత్సరాల వయసులో ఆయన చెప్పిన మాటలు ఇవి. 81 సంవత్సరాల్లో నేను గడించిన అనుభవం అంతా కూడా ఎల్లప్పుడూ నాలో ఉండే సత్యమైనటువంటి పరబ్రహ్మ తత్వముకు ఆటంకము కలిగించేవే ఇవన్నీ ఆయన చెప్పగలుగుతున్నారంటే తన ఉనికికి కూడా ఆవల ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించమంటున్నారంటే ఆయన్ని ఎంత సున్నితంగా అవగాహన చేసుకోవాలి మనం. రమణ మహర్షి నేనెవరు అనేటటువంటి జ్ఞాన జిజ్ఞాస ద్వారా రూపరహిత పరమాత్మను ఎలా వివరించారో, ఐయామ్ దట్ అనేటటువంటి జ్ఞాన సాధన ద్వారా నిసర్గదత్త మహారాజ్ మన యొక్క నిజస్థితిని మనం అవగాహన చేసుకునేటట్టుగా ఆయన ప్రతి వాక్యం ఉంటుంది. ఆయన్ని అర్థం చేసుకోవాలంటే ఉనికికి ఆవల ఏముందో దాన్ని తెలుసుకోగలగాలి. ప్రపంచంలోని మేధావులందరూ కూడా, జ్ఞానులందరూ కూడా శాస్త్రము చెప్పినటువంటి విషయాన్ని కానీ, సద్గురువులు చెప్పినటువంటి విషయాన్ని కానీ తమ అనుభవాన్ని జోడించి మనకు అందించడం చూసాం మనం. అలాగే జ్ఞానుల్ని అర్థం చేసుకోగలమేమో కానీ బ్రహ్మజ్ఞానులైనటువంటి రామతీర్థస్వామిని కానీ, అదే సూటి మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి నిసర్గదత్త మహారాజుని కానీ అర్థం చేసుకోవాలంటే ఈ ఉనికికి, ఎరుకకు, చైతన్యమునకు ఆవల ఏదైతే ఉందో ఆ శుద్ధ చైతన్యంలోకి వెళ్ళిన వారికి ఇది అవగాహనకు వస్తుంది. ఇది ప్రవచనాలు వినేవాళ్ళకి అర్థమయ్యేటటువంటి విషయాలు కావిది. కానీ నా త్రైలింగ స్వామి వారి గురించి నేను చెప్పిన విషయాలను విన్నటువంటి కొంతమంది తత్వజ్ఞానులు, వారి యొక్క సూచనలు నన్ను ఈ రామతీర్థస్వామి వారి గురించి కానీ, ఈ నిసర్గదత్త మహారాజు గారి గురించి కానీ చెప్పేటటువంటి సాహసం చేయడానికి అవి ప్రేరణ కలిగించాయి. ఆ జిజ్ఞాసులకి ఇది అందించాలన్న ఇదితోటే ఇది చెప్పే సాహసం చేశాను. ఇది ఒక్కసారి వింటే చాలదు సాధక మిత్రులారా, అనేక సార్లు వినాలి, విన్నదాన్ని అనుష్ఠానపరచాలి, ఆ నిజస్థితిని నిరూపణ చేసుకోగలగాలి. ఎందుకంటే ఇంతకన్నా సూటి మార్గం ఏదీ లేదు. ఆ ఉనికికి, ఎరుకకి, చైతన్యానికి ఆవలు ఉన్న స్థితిని తెలుసుకోవడమే మన నిజస్థితిని నిరూపించడానికి సూటి మార్గం. ఈ మార్గాన్ని మనం అనుసరించాలి, ఆచరించి తీరాలి. ఎందుకంటే ఇదే అసలైన మార్గం. మన నిజస్థితిని మనం నిరూపించుకోవడానికి ఇంతకన్నా సూటి మార్గం ఏదీ లేదు ఆత్మజ్ఞానులారా. ఎందుకంటే ప్రవచనాలు వినే వాళ్ళకి ఈ నిజస్థితిని అందుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఆయన ఉనికిని ఆయన అంగీకరించటం లేదు. మన ఉనికిని అంగీకరించలేని వాళ్ళకే
ఈ మహాత్ముడు చెప్పినటువంటి మాటల్ని అనుష్ఠానపరిచే సాహసం వస్తుంది. నిసర్గదత్ మహారాజ్ బోధకుడు కాదు. ఆయన తన గురువు అందించిన నిజతత్వమును ధ్యాన సాధన ద్వారా మనకు అందించేటటువంటి ఒక సాధకుడు. ఆయన వాడే పదాలు కూడా చాలా సరళంగా, సూటిగా, క్లుప్తంగా ఉంటాయి. ఆయన మన నిజతత్వాన్ని వివరించడం కోసం ఇచ్చిన ఒక ఉదాహరణ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది ఆత్మజ్ఞానం అనేటటువంటిది చాలా సూటి మార్గం. వీటిని ప్రవచనాల ద్వారా కానీ, అనేక వాక్యాలతో వివరించడం ద్వారా కానీ మనం పొందడం కష్టం. అనుష్ఠానం, ధ్యానం, వీటి ద్వారానే విన్న ఒక్క పదాన్ని పట్టుకొని ఆ నిజతత్వ నిరూపణ జరిగే వరకు సాక్షి మాత్రంగా ఉంటూ ఆ సాధనలో ఉన్నవారికి ఇది అందుతుంది. మనం ప్రపంచంలోకి ఎలా లాగబడుతున్నామో, మనలో ఉన్నటువంటి బ్రహ్మతత్వమును, అదే సత్యము కదా, దానిని మరచి మన అనుభవాలైపు ఎలా వెడుతున్నామో ఇప్పుడు ఎంత సున్నితమైనటువంటి ఉదాహరణ ద్వారా మనల్ని మన నిజతత్వ నిరూపణలోకి నిసర్గదత్త మహారాజ్ ఎలా తీసుకెళ్తున్నారో ఈవేళ మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. మనం పడుకున్నాం, రాత్రంతా సుఖంగా నిద్రపోయాం, మెలకువ వచ్చింది, మేల్కొన్నాం. అప్పుడు మనకు వచ్చేటటువంటి మొదటి ఆలోచన ఏంటో చూద్దాం. కొంతమంది ఏమనుకుంటాడు, నేను పురుషుణ్ణి అన్న భావన వస్తుంది. మరికొందరు ఏమనుకుంటారు, మేము స్త్రీలము అనే భావన వస్తుంది. మరొక ఆయన నేనొక ఉద్యోగిని, నేను ఈరోజు ఈ కార్యక్రమాలు చేయాలి అనుకుంటాడు. ఒక విద్యార్థి ఆ రోజు తను చేయవలసిన పని గురించి ఆలోచిస్తాడు. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఇది ఎంతవరకు సరైంది? లౌకిక జీవనంలో ఉన్న వారికి ఇది సరైంది. దేహభావంలో ఉన్న వారికి ఇది తప్పనిసరిగా ఆచరించవలసిందే. ఎందుకంటే వాళ్ళు దేహభావంలో ఉన్నవాళ్ళు ఆ పనులను చేసి తీరాలి. అందుకోసమే వాళ్ళు ఈ జన్మను తీసుకున్నారు. కానీ ఆత్మబంధువులారా, ఆత్మజ్ఞానులారా, ఇది ఒక పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞాని మన నిజతత్వములోకి ఎలా వెళ్ళాలో సూచిస్తున్నటువంటి అనుష్ఠాన విధానం ఇది. అయాం దట్ అనే జ్ఞాన నిరూపణ ద్వారా మనల్ని అందులోకి తీసుకువెళ్ళడం కోసం ఒక మహాత్ముడు మనం ఎలా ప్రపంచంలో లాగబడుతున్నామో చెప్పడానికి ఇచ్చిన ఉదాహరణ ఇది. ఈ ఉదాహరణని మనం కనుక డెవలప్ చేస్తే మనం ప్రపంచంలోకి ఎలా లాగబడుతున్నామో తెలుస్తుంది.
ఈ ఆలోచన వచ్చేటప్పటికీ మన పుట్టుక మనకు గుర్తొస్తుంది. నేనొక మనిషిని, నేనొక పురుషుణ్ణి, నేనొక స్త్రీని, నేనొక ఉద్యోగిని, నేనొక గృహిణ్ణి అనేటటువంటి భావాలు ఎప్పుడు వస్తాయి? మన పుట్టుక గుర్తొచ్చినప్పుడే. పుట్టుక ఎవరికి గుర్తొస్తుంది? శరీర భావంలో ఉన్నవాడికి. ఈ శరీర భావంలో ఉన్నప్పుడే కదా ఈ ఆలోచనలన్నీ వచ్చేది. ఆ తర్వాత నీ పుట్టుక ఎప్పుడైతే నీకు గుర్తొచ్చిందో నీ జన్మకు కారణమైన వాళ్ళు గుర్తొస్తారు. మన తల్లిదండ్రులు ఎప్పుడైతే గుర్తొచ్చారో మన కులము, మన పుట్టు పూర్వోత్తరాలు, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణము, మన వంశ ప్రతిష్టలు ఇవన్నీ గుర్తొస్తాయి. అక్కడి నుంచి మన మిత్రులు, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇదంతా గుర్తొస్తుంది. నువ్వు ప్రపంచంలోకి లాగబడుతున్నావంటే ఎలా లాగబడుతున్నావో ఇప్పుడన్నా అర్థమవుతుందా మనకి? చాలామంది అంటుంటారు, నేను ధ్యానం చేస్తుంటే ఆలోచనలు వచ్చేస్తున్నాయండి అంటాడు ఒక ఆయన. ఎక్కడి నుంచి వస్తున్నాయి? దానికి మూలం ఇది. దేహభావంలో ఉన్న వాళ్ళకి అవన్నీ అవసరం. నిజమైనటువంటి మన నిజస్థితిని తెలుసుకోవాలనుకుని ఒక సూటి మార్గంలో వెళుతున్న వాళ్ళకి ఇవన్నీ ఆటంకం కాదా? అందుకని రమణ మహర్షి లాంటి వాళ్ళు చెప్తుంటారు, ప్రపంచం నీలోనే ఉంది, జన్మ మరణం అనేవి నీలోనే ఉన్నాయి అని ఆ మహాత్ములు చెప్పుతున్నది ఇందుకే. మనం రమణ మహర్షిని అర్థం చేసుకోవాలనుకున్నా, బ్రహ్మజ్ఞాని అయినటువంటి రామతీర్థని అర్థం చేసుకోవాలనుకున్నా, సూటి మార్గంలో ఉన్నటువంటి జిడ్డు కృష్ణమూర్తిని అర్థం చేసుకోవాలనుకున్నా, నిసర్గదత్త మహారాజుని అర్థం చేసుకోవాలనుకున్నా, మనకు ఆ సూటి మార్గంలో వెళ్ళిన వారికే అది అర్థమవుతుంది. అంతే తప్ప ఎప్పుడైతే మన పుట్టుక గుర్తొచ్చిందో ఈ ప్రపంచంలోకి మనం లాగబడుతుంటాం. ఎప్పుడైతే ప్రపంచంలోకి లాగబడ్డామో పుట్టుక ఉన్నవాడికి మరణం ఉంటుంది కదా. ఆ తర్వాత ఈ రెండు ఎప్పుడైతే వచ్చినాయో ఇంకక్కడి నుంచి ఒక్కొక్క సిద్ధాంతం మనల్ని పట్టుకుంటుంది. జన్మ మరణాలు, ఇక రకరకాలైనటువంటి సిద్ధాంతాలు అన్నీ గుర్తుకొస్తుంటాయి. ఈ రకంగా మనం ఈ ప్రపంచంలోకి లాగబడుతూ ఉంటాం. ఇది మిత్రులారా, ఆధ్యాత్మిక మిత్రులారా, దీన్ని కనుక మనం సూటిగా ఇది చేయగలిగితే, ఇక నాకు ధ్యానం కుదరడం లేదు, ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు మనకి మనం రప్పించుకుంటున్నాం. ఈ ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాలనుకున్నప్పుడు, బ్రహ్మజ్ఞానం వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? సత్యమైనటువంటి బ్రహ్మము ఎప్పుడూ మనలోనే ఉందని చెప్పుకున్నాం. అసలు ఈ బ్రహ్మం అంటే ఏమిటి? దీనికి మన ఉనికికి ఆవల ఉన్నటువంటి చైతన్యము ఏమిటి, ఎరుక ఏమిటి అనేదాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఇవి మనకి చక్కగా అర్థమవుతాయి. ఇప్పుడు మనం ఏమిటి, ఈ ప్రపంచం ఏమిటి, ఈ బ్రహ్మాండం ఏమిటి అనే ఆలోచన వస్తే ఇవి పరమాణు చైతన్యం యొక్క ఒక ప్రకాశ వెల్లువ. అదే శుద్ధ చైతన్యం. ఆ ప్రకాశమైనటువంటి ఆ వెల్లువలోకి వెళ్ళిపోతే అదే శుద్ధ చైతన్యం అని మనకు అవగాహన వస్తే దానిలోనే ఈ మనము కానీ, ఈ ప్రపంచము కానీ, ఈ విశ్వ బ్రహ్మాండము కానీ ఉందని అనుకుంటే అప్పుడు పుట్టుక ఎవరికి, మరణం ఎవరికి, ఈ కులము, మతము, ప్రాంతము, ఈ పనులు, లౌకిక వ్యవహారాలు ఎవరికి? అది దేహభావంలో ఉన్న సమయంలో అవన్నీ వస్తాయి. కానీ ఆత్మభావన కోసం,
ఆత్మజ్ఞానము కోసం, పరబ్రహ్మ చైతన్యం కోసం మనం ఏదైతే చేస్తున్నామో దానికి ఇవన్నీ ఆటంకాలు కదా. అందుకనే ఆయన మన ఉనికి వర్ణనకు అతీతమైంది అని చెప్పి నిసర్గదత్త మహారాజ్ ఇందుకే అన్నారు. మనం నిజంగా మన నిజతత్వంలోకి వెళ్ళాలనుకున్నా, బ్రహ్మజ్ఞానంలోకి వెళ్ళాలనుకున్నా సూటి మార్గాలు ఇవి. దానికి మనం వైదిక సంస్కృతిలో అయితే అష్టావక్ర మహర్షిని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ యుగంలో అయితే, ఈ కాలంలో అయితే బ్రహ్మజ్ఞాని అయినటువంటి రామతీర్థని ఆయన ఏ సూటి మార్గంలో వెళ్ళారో అదే సూటి మార్గంలో వెళితేనే అది లభిస్తుంది. దానికి అతి సూటి మార్గం ఇదే. అందుకని మనం దీనిలోకి వెళ్ళాలి అంటే ఆ సూటి మార్గంలోకి వెళ్ళి తీరవలసింది, ఎంతకన్నా వేరే మార్గం లేదు. ఆ నిజతత్వం ఏంటంటే ఈ పరమాణువుల యొక్క ప్రకాశమైన వెల్లువ వల్లే ఇవన్నీ జరిగినప్పుడు ఈ దేహం ఎక్కడుంది? మనం కొన్ని హిమాలయ మహాత్ముల యొక్క సాధనా క్షేత్రాల్లో కొన్ని ఎపిసోడ్లో చెప్పుకున్నాం. మనం శరీరం వదిలిన తర్వాత ఆ మహాత్ములు ఒక ప్రకాశమైన వెల్లువ రూపంలో, ఒక ప్రకాశ రూపంలో ఆ కొన్ని లోయల్లో దర్శనం జరిగిందని చెప్పి మనం చెప్పుకున్నాం. దానికి కారణం ఇది. ఏ తత్వంలో ఉన్న వాళ్ళకి ఈ బాహ్యంలోకి రాకూడదు. ఇది నిజమైనటువంటి తత్వం. అంటే ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించుకుంటున్నారు? మనం సృష్టించుకుంటున్నాం. ధ్యానం చేస్తుంటే ఆలోచనలు వస్తున్నాయంటే నువ్వు మర్చిపోలేకపోతున్నావు. మన మూల తత్వం ఏంటో మర్చిపోలేకపోతున్నావు. దేహభావంలో ఉన్నవారికి అవన్నీ అవసరం, కానీ ఆత్మభావంలో ఉన్నవారికి ఈ ఆత్మకి మరణం లేదని చెప్పుకోవడం ఎందుకు? ఇది ఒక ప్రకాశమైన వెల్లువ. ఈ పంచభూతాత్మకమైన ఈ శరీరం పడిపోయినా ఈ ప్రకాశం మాత్రం ఎప్పుడు సజీవంగానే ఉంటుంది కదా. అందుకే ఈ ఉనికికి, ఎరుకకు, చైతన్యానికి ఆవల ఉన్నదే శుద్ధ చైతన్యము. ఆ శుద్ధ చైతన్యంలోకి వెళ్ళిన వారికి మాత్రమే ఈ బ్రహ్మజ్ఞానము అవగతమవుతుంది. ఆత్మజ్ఞానము ఏమిటో వాళ్ళకి ఎరుకగా తెలుస్తుంది. ప్రపంచం బయట లేదు, నీలోనే ఉంది. జననము మరణము అది నీ లోపల ఉన్న ఆలోచనలకే తప్ప నీకు కాదు అని రమణ మహర్షి లాంటి బ్రహ్మజ్ఞానులు చెప్పారంటే దానికి కారణం ఇదే. మనం అందుచేత ఈరోజు వీళ్ళందరినీ తలుచుకుంటూ ఈ మూలమైనటువంటి తత్వాన్ని మనం కూడా అనుష్ఠానపరిచి మనం పరమాణువుల యొక్క చైతన్యం యొక్క ఒక ప్రకాశ వెల్లువ అన్న విషయంలో మనం సత్య నిరూపణ చేసుకుంటే ఆ మూలంలోకి వెళ్ళగలిగితే మనకి ఈ తత్వం అర్థమవుతుంది. అందుకని వేదం ఏం చెప్తుందంటే మానవ పిండము విశ్వ బ్రహ్మాండము వేరు కాదని చెప్తుంది. మనం సృష్టి క్రమంలో చెప్పుకున్నాం ఈ సృష్టి ఎలా ఏర్పడిందో. హిమాలయ మహాత్ముల వేదజ్ఞానం అనే గ్రంథంలో సృష్టి యొక్క మూలతత్వం గురించి చెప్పుకునేటప్పుడు ఈ భయంకరమైన విస్ఫోటన జరిగినప్పుడు అప్పుడు ఏదైతే వెల్లువ ఎదయిందో దాని నుంచే ఈ సృష్టి క్రమ వికాసం చెందిందనుకున్నాం. అదే మనం ఏమిటి, ప్రపంచం ఏమిటి, విశ్వబ్రహ్మాండం ఏమిటి అన్న దాని వివరణ ఈ మహాత్ములు అలా చెప్తుంటారు. ఆ వెల్లువలో ఒక భాగమే మనలో ఉన్న ఈ చైతన్యము. దీన్ని అవగాహన చేసుకున్న వారికి మనకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టికి ఈ విశ్వ బ్రహ్మాండంలో ఉన్నటువంటి అనేక మూలతత్వమైనటువంటి ఆ బ్రహ్మ చైతన్యానికి భేదం తెలియకుండా ఉంటుంది.
ఇది తెలిసిన వారికి మాత్రమే అనుష్ఠానం ద్వారా లభించేటటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానమే వేదం మనకు అందించినటువంటి బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానాన్ని మన సనాతన ఋషులు ప్రపంచం అంతా పంచింది ఎందుకే? ప్రపంచాన్నంతా ఒక కుటుంబంగా మనం భావించింది ఎందుకే? అందుకే ఈనాడు ప్రపంచం అంతా కూడా మన భారతదేశాన్ని విశ్వగురువుగా భావిస్తోంది. ఆ మార్గంలో ఆయన తన ముందుకు వచ్చి తన వాక్యాలని ధ్యానంగా మార్చుకునేటటువంటి ధ్యానులతో ఏం చెప్తారంటే ఆయన, ధ్యానులరా, నేను చెప్తున్న వాక్యాల నుండి మీరు కొన్నిటిని తీసుకోండి, దానిని అనుష్ఠానపరచండి. నిధిధ్యాసన ద్వారా దాన్ని మీరు అనుష్ఠానపరిస్తే మీరు మోక్షాన్ని సాధించగలుగుతారు అని చెప్తారు ఆయన. ఈ నిసర్గదత్త మహారాజ్ వాక్యాల్ని అర్థం చేసుకోవాలన్నా, బ్రహ్మజ్ఞాని అనగానే గుర్తొచ్చేటటువంటి రామతీర్థ ప్రబోధంతో మనకు అవగాహన కావాలి. రామతీర్థ ఏమంటారంటే, మనలోని సత్య ప్రకాశమే విశ్వానికి వెలుగును పంచుతున్నటువంటి సూర్యుని ప్రకాశం అంటారు. మనకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే సూర్యుని కిరణాలతోనే మనం మేల్కొంటున్నాం. సూర్యుని కిరణాల నుండే మనం జీవశక్తిని పొంది మన మనుగడను కొనసాగిస్తున్నాం. సూర్యునిలోని సౌరశక్తిని గమనించే ఆయనను సౌరమండలానికి అధిపతిగా మనం భావిస్తున్నాం. అటువంటి మనకి మనలోని ఆత్మప్రకాశం సూర్యుని యొక్క ప్రకాశం ఎలాగా అవుతుంది అని ఆలోచనలో ఉంటాం కదా. దీన్ని ఇది చేయాలంటే ఆ వాక్యం అర్థం కావాలి. రామతీర్థస్వామి చెప్పిన వాక్యం అర్థమైనప్పుడే మనకి ఆయన యొక్క నిసర్గదత్త మహారాజ్ చెప్పిన వాక్యం కానీ, రమణ మహర్షి చెప్పిన వాక్యం కానీ, జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన వాక్యం కానీ అప్పుడు అర్థమవుతుంది మనకి. అనేక పరమాణువుల యొక్క ప్రకాశ వెల్లువే మనలో ఉన్న ప్రకాశం కానీ, ఈ ప్రపంచం ఏర్పడడానికి కానీ, విశ్వ బ్రహ్మాండంలో అనేక మార్పులు జరగడానికి కూడా కారణమని చెప్పుకున్నాం. ఇది అర్థమైన వాళ్ళకే అది అర్థమవుతుంది. అంటే మామూలు ప్రవచనాలకి చాలా భిన్నమైనటువంటి విధానంలో మనం వెడుతున్నాం. నేను మొదటిసారి చేసినప్పుడు ఈ సాహసం చేయలేకపోయాను. అంత అలా తీసుకోగల వాళ్ళు ఎంతమంది ఉంటారో అనే ఇదితోటి ప్రోత్సాహం ద్వారా కొన్ని వాక్యాలు నేను చూసిన తర్వాత ఇది చెప్పే సాహసాన్ని చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, నిసర్గదత్త మహారాజ్ ఏమంటారంటే, నా అనుభవం అంతా నాకు అవరోధంగా మారిందంటారు. మనం ఏమనుకుంటున్నాం, మన అనుభవం మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగిస్తుంది అనుకుంటున్నాం. ఆయన ఆ మాట ఎందుకు అనగలిగారంటే, తన ఉనికిని కూడా ఆయన అంగీకరించడం లేదు. ఎందుకు అంగీకరించడం లేదు? అనుభవం ఎవరికి కలుగుతుందో ఒక్కసారి ఆలోచిద్దాం. అనుభవం కలగాలంటే దేహం ఉండాలి కదా. మన మనస్సు పని చేస్తున్నప్పుడే కదా ఆ అనుభవాన్ని నువ్వు పూర్తిగా అవగాహన చేసుకోగలుగుతావు.
అంటే శుద్ధ చైతన్యంలో ఉన్నవారు వారు దేహభావంలో ఉంటారా? మనసు, బుద్ధి మొదలైనటువంటి వాటిలో ఉండగలుగుతారా? వీటికి ఆవల ఉన్నారు కాబట్టి ఈ పరబ్రహ్మ జ్ఞానంలో ఉన్నటువంటి మహాత్ములు నా ఉనికి నాకు అవరోధం అని చెప్పగలిగారు. ఆ స్థితికి వెళ్ళగలిగిన వారికే ఇటువంటి మహోన్నత జ్ఞానంలోకి వెళ్ళగలుగుతాం. ధ్యానం చేసేవాళ్ళు చెప్పే మాటలు ఎంత ఇదిగా ఉంటాయో. ఆలోచన వస్తుందంటే ఆలోచన ఎవరు సృష్టించుకున్నారు? ఆలోచనలు వస్తాయి. దేహభావన ఉన్న ప్రతివాడికి ఆలోచన రాకుండా ఎలా ఉంటుంది? ఆలోచన రావాలి కూడా. ఎవరికి? దేహభావనతో ఈ సమాజాన్ని నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన వచ్చి తీరాలి. ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడే గొప్ప గొప్ప ఆవిష్కారాలు జరిగాయి. ఇక్కడ అనేక శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప విషయాల్ని కనుగొన్నారంటే వాళ్ళ యొక్క ఆలోచనే కదా అక్కడ భేదం. ఇక్కడ దేహభావన, లౌకిక భావన, అటు ఆధ్యాత్మిక భావన, ఆత్మజ్ఞానం, బ్రహ్మభావన, ఇవన్నీ వేరు వేరు పార్శ్వాలు. సమాజాన్ని వదులుకుని మన ధ్యాన సాధనల ద్వారా మన శక్తిని ప్రపంచాన్ని పంచే స్థాయిలో ఉన్నవాళ్ళు, వీళ్ళ విధానం వేరు. అది సమాజాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే వాళ్ళు వారు. అది అవసరమే. కానీ వాళ్ళకి ప్రేరణ కలిగించే ఈ భావనలు కూడా అవసరమే. అవతార పురుషుల్ని నడిపించేవారు వెనకున్న సద్గురువులే కదా. ఈ విషయం మనం మర్చిపోకూడదు కదా. అలాగా అనుభవం కలిగిద్దంటే అక్కడ దేహభావన ఉంటుంది. దేహభావన ఎప్పుడైతే ఉందో రూపము, నామము, మనసు, బుద్ధి ఇవన్నీ ఉంటాయి. ఇది బ్రహ్మభావనకు ఆటంకాలు. ఆత్మజ్ఞానం పొందాలంటే వీటిని వదిలేసి పూర్తిగా ఇందులోకి రావాలి. అందుకే నేను చాలా మీరిచ్చిన సహకారంతోనే ఈ సాహసం చేస్తున్నాను అని చెప్పింది ఇందుకే. అయితే ఇది చాలా సూటి మార్గం. రమణ మహర్షిని కానీ, రామతీర్థని కానీ, కృష్ణమూర్తిని కానీ, నిసర్గదత్తని కానీ మనం అనుసరించేటప్పుడు 4 రకాల ఆలోచనలతో ఇందులోకి వెళ్ళకూడదు. సూటిగా శుద్ధ చైతన్యంలో ఉండి సాక్షి మాత్ర స్థితిలో ఉండగలిగినప్పుడు మాత్రమే ఇందులోకి వెళ్ళగలగాలి. దీనికి సాధకులకి దృఢ సంకల్పం కావాలి, స్థిర నిశ్చయం కావాలి, నిర్విరామైన కృషి అవసరపడుతుంది. అది సాధించిన వాళ్ళు పూర్తిగా మనం దీన్ని పొందగలుగుతాం. దీన్ని పొందగలిగిన వారు ఆ శుద్ధ చైతన్యంలో ఉన్నవారికి భేదభావనలు తొలగిపోతాయి. అందుకనే మహాత్ములు ఒక క్రూర జంతువులోను, ఒక సాధు మహాత్ముడిలోను ఒకే రకమైనటువంటి భావన చేయగలుగుతారు వాళ్ళు. అది నిజమైన భావన. అందుకే నా బుక్స్లో కానీ నా ఎపిసోడ్లో కానీ మీకు చాలాసార్లు చెప్పాను, అన్వేషణే జ్ఞానం, అవగాహనే సాధన. దీనికి భిన్నమైనది ఏదైనా అది ప్రదర్శనే. ఆ ప్రదర్శన బంధకారకమవుతుంది, మన సాధనను ముందుకు కొనసాగించకుండా ఆపు చేస్తుంది. అందుచేత మీరు వీటిని కొనసాగించాలి అని పదే పదే స్వామి చెప్పేది కూడా అదే. నేను చేసిన వాటిని మీ ప్రోత్సాహాలు చూసిన తర్వాత నేను ఇవి చెప్పడానికి ఇది చేశాను.
ఎందుకంటే ఇటువంటి విషయాలు చాలామంది ప్రవచనాలకే పరిమితం అయిపోతూ ఉంటారు. నిజమైనటువంటి ఆత్మజ్ఞానం కోసం ఇది చేసేవారు ఈ మూలాల్ని పట్టుకోగలిగితే వాళ్ళు నిజమైన స్థితిలోకి వెళతారని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇంత చాలా ఓపికతో వినడం కాదు, ఆచరించాలి, అనుష్ఠానపరచాలి. అప్పుడు మాత్రమే మన నిజస్థితిని మనం నిరూపణ చేసి నిర్ధారణ చేసుకున్నప్పుడే మనం ఈ మార్గంలో ముందుకు వెళతాం. ఎందుకంటే మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. వేద జ్ఞానము, యోగము అనేటటువంటి రెండు స్తంభాలపై మన సనాతన ధర్మము, భారతీయ సంస్కృతి నిర్మింపబడింది. దానికి వారసులు మనం పంచభూతాత్మకమైనటువంటి వాళ్ళం. పంచభూతాల యొక్క సారమే మన దేహంలోని చైతన్యం అంటారు ఆయన. ఇంకా ఏం చెప్తారంటే ఈ పంచభూతాత్మం కానిదంటూ ఈ సృష్టిలో ఏది లేనే లేదు కదా. అయితే ఆయన ఇంకా ఏం చెప్తారు, మనం చీకటిని వెలుగును దర్శించగలుగుతున్నామంటే మనలోని సత్య ప్రకాశమే దానికి కారణమంటారు. ఆ వాక్యాల్ని ఎంత అద్భుతంగా మలుస్తారో చూడండి. అంతేకాకుండా ఓం అనేటటువంటి సున్నితమైన మర్మర ధ్వని మనలోని ఉనికి అంటారాయన. దీనిని మనం కనుక సరిగ్గా అవగాహన చేసుకుంటే చాలు, మనం ముక్తిని పొందగలమంటారు. మన శరీరం ఏమిటి, అది దేనితో తయారైంది, మనం అన్నిటినీ చూడగలుగుతున్నామంటే మనలోని సత్యప్రకాశం ఎలా పనిచేస్తోంది, ఈ ప్రాణం పనిచేయాలంటే ఈ ఓం అనేటటువంటిది ఏ విధంగా మన ఉనికికి ఉపయోగపడుతుంది, ఇటువంటి సున్నితమైన విషయాల్ని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తారంటే ఆయన, ప్రాణము పరమాత్మ వేరు కాదంటారు. పరమాత్మలో ఉన్నటువంటి చైతన్యము, ఈ ప్రాణములో ఉన్నటువంటి శక్తి, వీటి వల్లే ఇవన్నీ జరుగుతున్నాయనే విషయాన్ని, ఇవన్నీ మనకు తెలియని ఏం కాదు కదా. ఈ సృష్టిలో పంచభూతాత్మం కాదు, ఏది కాదని మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం, దీన్ని ఒక రూపంగా తీసుకుంటున్నాం, ఒక మాటగా తీసుకుంటున్నాం. ఆయన ఇంకా ఏమంటారంటే కాంతి స్వరూపమే మనం అంటారు. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ అవి ఒక పదాలుగా చూస్తున్నాం తప్ప మనకి ఆపాదించుకోకుండా చేయడం వల్లే మనకి ధ్యానంలో అనేక ఆటంకాలు వస్తున్నాయనే మాటలు మనం వింటూ ఉంటాం. ఇంకా ఏం చెప్తారంటే ఆయన, నేను ఈ శరీరము కాదు అన్న స్థిర నిశ్చయం ధ్యానులకు ఉండాలంటారు. నేను ఈ శరీరం కాదు అన్న విషయం స్పష్టంగా తెలియాలి. అలాగే ప్రాణము పరమాత్మ వేరువేరుగా లేరు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించినప్పుడు మనం పూర్తిగా ఆ బ్రహ్మజ్ఞానం అనేటటువంటి దాన్ని అవగాహన చేసుకోగలమంటారు. ఇలాంటి కొన్ని మాటల ద్వారా ఆయన పూర్తిగా మనలో ఉన్నటువంటి ఇదిని వివరించారు. ఎప్పుడైతే మనము ఈ దేహము నేను అన్న భావన వచ్చిందో ఇంకక్కడి నుంచి రూపము, నామము, వాటికి సంబంధించినటువంటి అనేక విషయాలు,
ఈ మొత్తం ప్రపంచము వచ్చి మనలో కూర్చుంటాయి. అలా కాకుండా అతి ముఖ్యమైనటువంటి శుద్ధ చైతన్యమే నేను అన్న స్థిర నిశ్చయంలోకి వెళ్ళిపోయి సాక్షి మాత్ర స్థితిలో గనక ఉంటే వాళ్ళు పూర్తిగా దానిలోనే ఉంటారు. ఆ రకంగా మన నిజతత్వం గురించినటువంటి కొన్ని అతి ముఖ్యమైన విషయాలని నిసర్గదత్త మహారాజ్ మనకి అనుష్ఠానం చేసుకునే విధంగా కొన్ని ఆ వాక్యాల్ని, తన వాక్యాల్ని, కొన్ని వాక్యాలు తీసుకుంటే చాలు, దాన్ని ఈ రకంగా చేస్తే చాలు, మనం అందులోకి వెళ్ళగలమని ఆయన నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. ఇదే మనకి రమణ మహర్షి వారు చెప్పిన, జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన, బ్రహ్మజ్ఞాని రామతీర్థస్వామి చెప్పిన, నిసర్గదత్త మహారాజ్ చెప్పిన, ప్రతి ఒక్కళ్ళు చెప్పిన ఇది చాలా సూటి మార్గం. కాబట్టి దీన్ని కనుక సాధనా మార్గంలో ఒక స్థితికి వచ్చిన వారు ఈ సూటి మార్గంలోకి వెడితే పూర్తిగా మనం ఆ ఆత్మజ్ఞానాన్ని, ఆ బ్రహ్మతత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకోగలుగుతాం. దానికి అతి సూటి మార్గం. ఇంకా మనం ఈ సమయంలో ఒక్కసారి జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క ఒక వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఆయన తత్వజ్ఞానం ఎంత ఇదిగా ఉంటుందంటే చెప్పవలసిన విషయాన్ని చాలా సూటిగా చెప్తారు ఆయన. అటువంటి మహాత్ముల్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు, మనం ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో వారి ఒక్క వాక్యాన్ని అవగాహన చేసుకుని ఆ అనుష్ఠానపరిచి దాన్ని ఆచరణాత్మకంగా తీసుకువెళితే మనం ఖచ్చితంగా దానికి ఆ ఫలితాన్ని పొందగలుగుతాం. ఆయన ఏమంటారంటే, మనం ఎవరో మనకు తెలియాలి, మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి, మనం ఎక్కడున్నామో తెలుసుకుని మన గురించి మనం తెలుసుకుని ఉంటే దాని పక్కనే మనం దేని గురించి ఆలోచిస్తున్నామో దానికి సంబంధించిన ద్వారం ఉంటుంది. ఆ ద్వారాన్ని మనం మాత్రమే తెలవగలం. మనని మరొకరు ఎవ్వరూ కూడా ఆ తలుపుని తెరవలేరు. మనం ఆ ద్వారాన్ని తెలుసుకుని మనం బయటికి సూటిగా రాగలుగుతాం. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఆత్మజ్ఞానంలోకి వెళ్ళాలన్నా అది మన చేతుల్లోనే ఉంది. బ్రహ్మజ్ఞానాన్ని అవగతం చేసుకోవాలన్నా అది మన ఆచరణలోనే ఉంది. మనం దేహభావంలో ఉంటామా, బ్రహ్మభావంలో ఉంటామా, ఆత్మజ్ఞానంలో ఉంటామా అనే ప్రతీది కూడా మన చేతుల్లోనే ఉంది. ఇది ఎవరి చేతుల్లోనూ లేదు. ఈ నిసర్గదత్త మహారాజు కూడాను గురువు అనే దానికి శుద్ధ చైతన్యమే మన సద్గురువు అంటారు ఆయన. శుద్ధ చైతన్యమే మన సద్గురువు. మనం ఆ శుద్ధ చైతన్యంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, నేను మాట్లాడే మాట, నేను ఒక వ్యక్తిగా మరొక వ్యక్తితో మాట్లాడడం కాదు, ఒక శుద్ధ చైతన్యం యొక్క ప్రభావం మరొక శుద్ధ చైతన్యంపై పడడం. ఇక్కడ మాటల అవసరం ఏముంది? దక్షిణామూర్తి మౌన వ్యాఖ్య ద్వారా చెప్పారంటే వ్యాఖ్యానం ఏం చేయలేదు ఆయన. వేద మూలం నుంచే వచ్చినటువంటి ప్రతి దాన్ని ఈ మహాత్ములందరూ కూడా ఒక్కొక్క కోణంలో వారి యొక్క ఒక విధానాన్ని తీసుకుని మనకి అనంతమైన జ్ఞానాన్ని పంచారు కదా మనకి. దీన్ని ప్రతిదీ కూడా ఆచరణాత్మకము అయినప్పుడే మనం దాన్ని అందుకోగలుగుతాం. అటువంటి బ్రహ్మజ్ఞానులు జన్మించినటువంటి పవిత్ర భారత భూమిలో వాళ్ళకి వారసులమైన మనం ఆ మహాత్ములు చెప్పిన దాన్ని ధ్యానము, అనుష్ఠానముల ద్వారా ఆచరించి భక్తి శ్రద్ధలతో వాటిని అనుసరించినప్పుడు ఆ అంతర్జ్ఞానమును, ఆ తత్వబోధను అవగాహన చేసుకుని మనం కూడా ఆ మార్గంలో ముందుకు వెళ్తామని చెప్పేసేసి గుర్తు చేస్తూ, మీ అమూల్యమైన సూచనలను, దీనివల్ల మీరు పొందినటువంటి అనుభూతులను
తెలియపరచవలసిందిగా కోరుతూ మనకు సహకరించిన మీడియా వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నేను ఇంతటితో విరమించుకుంటున్నాను. హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.